తాతయ్య గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా తాతయ్య గారు? ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి ఎక్కడికి? వంతిన దగ్గరికి అంట. తాతయ్య గారు వంతిన దగ్గరికి వెళ్తున్నారంట. ఓకే అండి తాతయ్య గారు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హని. ఈరోజు మన వీడియో మన అందరికీ ఇష్టమైన గోలీ సోడాల గురించి. ఈ వీడియో ఒక చిన్న డాక్యుమెంటరీ టైప్లో ఉండబోతుంది. పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ దగ్గర ఫేమస్ సోడాలు ఉంటాయంట? ఉంటాయండి. ఓకే, ఏంటి మీ స్పెషల్ ఏంటి? నారింజ సోడా ఉందండి. నారింజ సోడా ఉందా? సరే ఇవ్వండి, నారింజ సోడా ఒకటి ఇవ్వండి. ఎలా ఉంటుంది ట్రై చేద్దాం. థ్యాంక్స్. చూసినట్టయితే ఇది నారింజ సోడా అంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మరి మొదటిసారి ట్రై చేయబోతున్నాం. బాగుందండి. ఫ్రూట్ బియరా? మైకం వస్తుందా? మైకం వస్తుందా? బియర్ కలపదు కదా. సరే, మరి దేంతో చేస్తారు ఇది? ఎసెన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చేస్తారు, ఇక్కడ వెనకాల చేస్తారా? ఏది ఎక్కువ ఫేమస్ మీ దగ్గర? నారింజ సోడా ఎక్కువ వెళ్తుందండి. మన పైనాపిల్ వెళ్తుందండి. ద్రాక్ష తోట ఉందండి. ఓకే, ఆరెంజ్ ఇంకో రకం ఉందండి, చాలా బాగుంటుందండి. ఎంతండి ఒక సోడా? ఎంత అది అయితే 15 రూపాయలండి. ఇదైతే 15 రూపాయలు. అయితే 10 రూపాయలండి. ఓ, అంటే టేస్ట్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. మాకు చిన్నతనానికి చదువు లేదండి, మా నాన్నకి నేర్పడు. ఓకే, ఇంకా ఇదే కంటెంట్ చేసామండి. అయితే మీ నాన్నగారు కూడా ఇదే పని చేసేవారు? మాకు ఇది కూడా ఇదేనండి. ఓకే, కానీ 6 సంవత్సరాలు అయింది మీరు ఇది పెట్టి. ఇది ఇక్కడ ఎక్కువ 6 సంవత్సరాలు. ముందు ఎక్కడ ఉండేది? అంత ముందు అంటే మాకు ముంబైలో అండి. ఓకే, ముంబై నుంచి ఇక్కడ అత్తరింటికి వచ్చేస్తే ఇక్కడ బిజినెస్ చేసుకుంటాం. సో అక్కడ సోడాలు చేసేవారు? అక్కడ సోడా అండి. ఓకే, అక్కడ సోడా. అక్కడ సోడా చిన్నతనం నుంచి మాకు ఇదే వ్యాపారం. 5 అన్నదమ్ములోనే. ఓకే, 5 అన్నదమ్ములు ఇదేనండి. చిన్న మీ పేరేంటండి? నా పేరు త్రిమూర్తులు. శ్రీమూర్తులు. 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా పట్టడం అండి. అక్కడే తయారు చేస్తారు. మీరు ఒక్కడే చేస్తారు? ఇది పట్టడం అండి. పిల్లలతో కల్పిస్తారండి, ఇది పడతారండి. ఎన్ని సంవత్సరాలు అండి? నాకు 60 అండి. అంటే ఒక రోజులో ఎన్ని అమ్ముతారు మీరు? 800 సోడా అమ్ముతాం. 800 సోడాలు అమ్ముతారు. దీంట్లో ఉన్న ఫ్లేవర్లు అన్ని మీరే మిక్సింగ్లు చేస్తారు? మిక్సింగ్ చేస్తారు అన్ని మీరే. సో మీ దగ్గర 20 ఫ్లేవర్ ఉంటాయి అన్నమాట? 20 రకాలు ఉంటాయండి. నైస్ అండి. 20 రకాలు కాదు, ఓ దాని మించింది ఇదే టాప్ అండి. ఓకే, ఇంకా 20 రూపాయలు ఇంకా బాగుంటాయి. మేము పొద్దున్న 8 గంటల నుంచి చేస్తామండి, నైట్ 9 దాకా ఉంటుంది. శ్రీదేవి సోడా. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది నిజమైన నారింజతో వాళ్ళు సోడాలు చేస్తున్నారు. అందుకే దాంట్లో లోపల చూసినట్లయితే మీకు పల్ప్స్ అవన్నీ ఉంటాయి. 15 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నార్మల్ ఫ్లేవర్ టైప్లో ఏదైనా కావాలంటే ఆ సోడాస్ కూడా ఉన్నాయి. చాలా 20 టైప్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆ సోడాస్ అయితే వీళ్ళ దగ్గర 10 రూపీస్కి పడుతుంది. సో మీరు కానీ చిన్నలంక వచ్చినట్లయితే శ్రీదేవ సోడాలో మీరు సోడా త్రాగడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అన్నయ్య గారు చాలా డెలిషియస్గా స్పెషల్ సోడా చేస్తున్నారు. రిస్క్ ఉంటుంది ఏంటి? ఏంటి రిస్క్? బాటిల్ పేలిపోద్దా? అసలు అది చాలా రిస్కీ కూడానండి. ఒకవేళ కానీ ప్రెషర్ కానీ ఎక్కువ ఇచ్చినట్లయితే ఆయన ఏమంటున్నారంటే బాటిల్ పేలిపోతా అంట. అందుకే ఆయన ఎవరు పడితే వాళ్ళని చేయనివ్వరు, ఆయనే చేస్తారు. నాన్నగారు నేర్పారు. సో ఇదండి, చూసారా, చాలా రిస్కీ అండి. మనం ఏదో అనుకుంటాం, సోడా అనుకుంటాం, కానీ రిస్క్ పరంగా చూసుకుంటే చాలా రిస్కీ. ఇంకో సెకండ్ నారింజ తీసుకున్నాను, చాలా డెలిషియస్గా ఉంది కాబట్టి. 3 సోడాలు తాగేసానండి. తాగి పొట్ట నిండిపోయింది దెబ్బకి. రబ్బర్ వేసి కొడితే సౌండ్ వస్తుందా? ఇది ఎలాగా అంటే రబ్బర్ లేదండి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఓకే, అర్థమైంది. డబ్బులు తీసుకుంటా లేదండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అండి. నైస్ అండి. మీరు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే కంపల్సరీ ఇక్కడ సోడా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమండి, మా ఛానల్ పేరు అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి. ఓకే, రేపన్నా ఎల్లుండన్నా పోస్ట్ చేస్తాను, మీరు చూసుకుందరు. సరేనా? అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి. అందరూ హాయ్ చెప్పండి. ఏమండి, పనసకాయలు ఎవరు అమ్ముతున్నారు? మీరేనా? సో పనసకాయ కొనుక్కోవడానికి వచ్చాము, ఎందుకంటే మా ఆవిడకి పనసకాయలు అంటే చాలా ఇష్టం. పనసకాయ కావాలి, కానీ సగమే ఇవ్వండి. సగం ఇస్తారు మీరు? మొగ్గలేదు ఇంకా. ఇంట్లో పెడితే చాలు కదా? చాలు అనమాట. ఓకే అండి, ఓకే. చాలా మంచి అయినా ఫ్రెష్ ఇస్తారు. ఫ్రెష్ పనసకాయ కొందాం ఇప్పుడు.
మీ ఇల్లు ఎక్కడండి? ఇక్కడ ఉండరా మీరు? సో మీరు అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం. సో రోజు మీరు వస్తారు వెళ్తారు. అబ్బా, సో ఈ తోట అంతా మీదేనా? చెట్లు కొంటారా? సో చెట్టు కొని ఆ చెట్టుకు వచ్చిన ఫ్రూట్స్ అమ్ముకుంటారు మీరు. జాగ్రత్త అండి. ఏంటండి? ముగ్గురే మేము, నేను మా అమ్మగారు మా ఆవిడ. ఒక మాదిరిగా ఇచ్చేయండి చాలు. సరిపోద్దండి, సరిపోద్ది. ఆ చాక్ ఇలా ఇచ్చేయండి, నేను పెట్టుకుంటాను. ఇలా ఇచ్చేయండి, నేను పెట్టుకుంటాను మీకోసం. పర్లేదు, ఇచ్చేయండి. జాగ్రత్త దిగండి. ఏమండి మీకు 60 సంవత్సరాలా? నైస్ అండి. చాలా బాగుంటాయండి. ఓకే, ఒకటి చాలండి. ఎంత అవుతుంది దీనికి చెప్పండి. ఏమండి మీరు అలా అంటే బాగోదు. మరి ఎందాక చూడాలి అన్నారు, పర్లేదు. ఇప్పుడు దీనికి మాత్రం అది మీరు చెప్పండి. థ్యాంక్ యూ తమ్ముడు. కొట్టు మీరు రెంట్కి తీసుకున్నారండి? సొంతమేనా? సొంతమే. సో అక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక 4 కిలోమీటర్లు ఎక్కువనా? ఒకటి చాలండి, ఒకటి చాలండి. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఒకటి చాలండి. పెద్ద రేట్ ఉండవండి మాకు, ఎందుకంటే మా సొంతంగా కదా. అమ్మ చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ డెలిషియస్, యూ విల్ లైక్ ఇట్. చెప్పండి ఎంత? అయ్యో అలా కుదరదు, చెప్పండి. మీ నాన్నగారా? ఓకే. ఓ మంచి ఆయన అండి. మీరు కానీ ఇక్కడికి వస్తున్నట్లయితే కంపల్సరీగా ఇంత దగ్గర సోడాలు తీసుకోండి. అవునట్లయితే కొంచెం ఆయన కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే 60 years old అండి ఆయన. ఎంత మంచి ఆయన చూడండి. ఇప్పుడు బొబ్బస్కాయలు జాక్ ఫ్రూట్లకి డబ్బులు తీసుకుంటలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మామిడికాయలు తీసుకొస్తున్నారు మా కోసం. వద్దు వద్దు అంటుంటే ఇప్పుడు మామిడికాయ ఇస్తాను అంటున్నారు. మామిడికాయ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదిగోండి కొంచెం. అయ్యో డబ్బులు లేకపోతే అయ్యో చాలా మంచి ఆయన మీరు. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్ అండి. తీసుకోలేదండి ఆయన, నేను చాలా ట్రై చేశాను. డబ్బులు అక్కడ పెట్టేస్తున్నప్పుడు ఆయన డబ్బులు తీసుకోలేదు. నైస్ అండి, ఇటువంటి వాళ్ళకి మీరు వచ్చి సపోర్ట్ చేయండి. నైస్, స్పీచ్లెస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం చెయ్యట్లేదా? సరే అండి, ఓకే. చిన్న స్టాప్ ఓవర్ తీసుకున్నాం. దానికి కారణం ఏంటంటే మంచి వ్యూ ఉందండి. ఆ వ్యూ చూడండి, అద్భుతంగా ఉంది. మాది యానం అండి. మీది ఎక్కడ? మీ ఊరి పేరేంటి? నేదనూరు. నైస్ అండి. ఏంటి ఈ చెరువు చాలా ఇంత అందంగా ఉంది? అలా వదిలేసాను కానీ చాలా అందంగా ఉందండి. వ్యూ బాగుంది కదండి. ఫోటో షూట్లు తీసుకుంటున్నాను అనమాట. మా ఆవిడ చూడండి. ఓకే, రెడీ బాస్? బాస్, ఓ ఇట్స్ వీడియో. ఫోటో అద్భుతంగా వచ్చిందండి. ఫోటో కానీ చూడాలనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటో చూద్దాం. ఓకే, ఫిక్స్ యువర్ హెయిర్ బ్యాక్ సైడ్. రెడీ. ఆడవాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు ఎన్ని ఫొటోస్ తీసినా కూడా వాళ్ళకి నచ్చవు. సో మా ఆవిడే కాదండి, ఎవరైనా అంతే అనుకుంటా. కాదా? ఒకసారి కామెంట్ పెట్టండి. అది చూసారా, తనకి తనే తీసుకుంటుంది. నా ఫోటోలు నచ్చలేదంట. ఓకే, రెడీ. సెల్ఫీ పెట్టుకుని తీయించుకుంటాను. నేను తీసిన ఫోటోలు నచ్చలేదంట. ఇదిగోండి మన సబ్స్క్రైబర్ అనమాట. ఈయన టీచరా? టీచర్ అండి. ఏ టీచర్? తెలుగు టీచరా? ఫిజికల్ సైన్స్. మీది ఏ ఊరండి? ద్రాక్షారం. నైస్ మీటింగ్ యూ. ఎందుకు? ఉత్తనేనా? ఓకే. సో ఆయన మీ ఫ్రెండా? మీ ఓడా? కానీ మీ ఫ్రెండ్ కాదా? అయ్యో అలా అనేసరేంటి? చిన్న అవుతారా? మీరే ఆయన కంటే పెద్దగా ఉన్నారే. ఆయన అన్నయ్య అవుతారు. అందరూ మీ చుట్టాలే. ఇదిగోండి వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనమాట. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. తాతయ్య గారు ఇక్కడ రైస్ టెస్టింగ్ చేస్తున్నారు అనమాట. సో ఏంటండి, మంచిగా బియ్యం మంచిగా కాదా? మంచిగానా? కానీ తొందరగా అరిగిపోతాయి. అది ఆఫీసులో బలంగా ఉండాలంటే మరి అలాగనమాట. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం అయితే. నైస్. ఓకే అండి, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. ఓకే అయ్యా
Only happy vibes. ఇదండి హ్యాపీ వైబ్స్ అంటండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే డబ్బులు అసలు తీసుకోలేదు, ఇలాంటి లోకల్స్కి హెల్ప్ చేయండి. చూడండి ఎంత మంచి మనుషులు. సో నైస్. నేనైతే చాలా స్పీచ్లెస్. ఈజ్ వెరీ గుడ్ గాయ్. Yeah. ఐఎమ్ షాక్. All these village people are ఎవ్రీవన్ యా అందరూ చాలా మంచి వాళ్ళండి. చాలామంది అనుకుంటారు నేను ఎలా మాట్లాడగలుగుతున్నానో, ప్రతి ఒక్కరితో ఎంత సంతోషంగా, ప్రతి ఒక్కరితో ఎంత హ్యాపీగా జాలీగా ఎలా ఉంటారు. మనందరూ అలా చేయగలుగుతారు. మనం కొంచెం సిగ్గుపడి మనం చేయలేకపోతాం తప్పించి, మనం కూడా ఉదయాన్నే లెగిసి అందరినీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు అలాంటివి చెప్పుకోవడం, నవ్వుతూ బతకాలి. వీడియో ఎండ్ చేసే సమయం వచ్చింది. వీడియో కన్నా లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.